హాయ్ వ్యూయర్స్, డెంటల్ ఇంప్లాంట్ ట్రీట్మెంట్ అనేది చాలా నొప్పితో కూడుకుంది అని మీరు అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. టాపిక్లోకి వెళ్ళిపోతే ఈరోజు మనం చర్చించబోయేదంటే ఈ డెంటల్ ఇంప్లాంట్స్ అంటే ఏంటివి, వాటికి నిజంగా నొప్పి వస్తుందా, వస్తే ఏ రకంగా వస్తుంది, ఎందుకు వస్తుంది, నొప్పి లేకుండా చేయగలిగే టెక్నిక్స్ ఏమైనా ఉన్నాయా, ఉంటే ఏంటివి అనేది మనం చర్చిద్దాం. బై ద వే, నేను డాక్టర్ చరణ్ కుమార్, కోఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్స్. మాకు 4 సక్సెస్ఫుల్ సెంటర్స్ ఉన్నాయి: కొండాపూర్, కేపీహెచ్బి, మణికొండ అండ్ బంజారాహిల్స్. మా 5th సెంటర్ కొంపల్లిలో రాబోతుంది ఇన్ అదర్ 2 months. సో టాపిక్లోకి వెళ్ళిపోతే, ఎప్పుడైనా మనకు ఒక పన్ను లేదో, 2 పళ్ళు లేదో మొత్తం పళ్ళు లేవో, అప్పుడు ఈ డెంటల్ ఇంప్లాంట్ ట్రీట్మెంట్ అనడానికి వెళ్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, డెంటల్ ఇంప్లాంట్ అంటే ఏంటిది? మన పంటి భాగంని తీసుకుంటే మనకి నోట్లో చాలా తక్కువ భాగమే ఉంటుంది, రైట్? నోట్లో ఇంతే ఉంటుంది, కానీ ఎముక లోపల ఈ 70% భాగం ఉంటుంది. సో ఈ 70% భాగంని రిప్లేస్ చేసేదే డెంటల్ ఇంప్లాంట్ ఇక్కడ ఈ వేరు భాగంలో. అయితే ఈ డెంటల్ ఇంప్లాంట్ అనేది టైటానియం స్క్రూతో తయారు చేస్తారు. ఎందుకు టైటానియమే వాడాలి, వేరే మెటల్ ఎందుకు వాడలేము అంటే, టైటానియం అనేది బయో కంపాటబుల్. అంటే మన ఎముక లోపల పెట్టిన తర్వాత దీనికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ రియాక్షన్స్ కానీ రావు, మన బాడీలోని భాగంలోనే తీసుకుంటుంది. అయితే ఈ టైటానియం పార్ట్, ఈ స్క్రూ ఏదైతే ఉందో, అది పంటి యొక్క 70% భాగం లాగా మనకు రిప్లేస్ చేస్తుంది. దాని తర్వాత మనం దానిపైన ఒక అబాట్మెంట్ అనేది పెట్టేసేసి దానిపైన టీత్ పెడతాం. అయితే ఇది రెగ్యులర్గా జరిగే ఇంప్లాంట్ ట్రీట్మెంట్. అయితే ఇంప్లాంట్ వేసేటప్పుడు చాలా పెయిన్ ఉంటుందని చాలామంది భయపడి దీనికి ట్రీట్మెంట్కి వెళ్ళడానికి ఆలోచిస్తూ ఉంటారు. సో ఎస్పెషల్లీ వాళ్ళ కోసం ఈ వీడియో, ఈ పెయిన్ లేకుండా ఏ రకంగా చేయాలి అని. యాక్చువల్గా ఒక ఇంప్లాంట్ వేయాలనుకోండి, ఇక్కడ టీత్ లేదు, ఇక్కడ ఒక ఇంప్లాంట్ వేయాలంటే ఏం చేస్తాం? మామూలుగా ఈ గమ్ అనేది కట్ చేస్తాం. ఈ గమ్ కట్ చేసి దాన్ని రిఫ్లెక్ట్ చేసి అక్కడ ఉన్న బోన్లో మనం చూస్తూ లెంత్ ఎంత ఉంది, బోన్ థిక్నెస్ ఎంత ఉందని చూస్తూ డ్రిల్ చేసి ఇంప్లాంట్ వేయాలి. ఇక్కడ ఏమవుతుంది అంటే, ఇంప్లాంట్ వేసే ప్రాసెస్లో ఇంప్లాంట్ వల్ల కాకుండా ఈ చిగుర్లు ఎంత కట్ అవుతున్నది అనే దాన్ని బట్టే పెయిన్ వస్తుంది. సో ఇక్కడ ఇంప్లాంట్ వల్ల కాకుండా ఇంప్లాంట్ వేసేటప్పుడు చిగుర్లు ఎంత కట్ అవుతున్నాయి అనేది మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఈ ఇంప్లాంట్ చేసిన తర్వాత నొప్పి రావడానికి, వాపు రావడానికి. అయితే కన్వెన్షనల్ పద్ధతిలో చేస్తే గనక ఈ నొప్పి వాపు అనేది మీకు ఒక 4-5 days ఉండే అవకాశం ఉంది. అదే ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ పద్ధతులు ఏంటంటే, గైడెడ్ ఇంప్లాంట్స్ కానీ ఆ రకంగా చేసుకుంటే కనుక మీకు ఇబ్బంది ఉండదు. అసలు గైడెడ్ ఇంప్లాంట్ అంటే ఏంటిది? గైడెడ్ ఇంప్లాంట్ అంటే ఎలా చేస్తాము అంటే, మీరు హాస్పిటల్కి రాగానే మీకు ఒక ఇంట్రా ఓరల్ స్కాన్ చేస్తాం. అంటే ఇంట్రా ఓరల్ స్కాన్ అంటే మీ టీత్ ఎట్లున్నాయి, టంగ్కి ఎంత స్పేస్ ఉంది, గమ్స్ ఎట్లా ఉన్నాయి అనేది అందులో రికార్డ్ అవుతుంది. తర్వాత ఒక 3D ఎక్స్రే తీసుకుంటాం. 3D ఎక్స్రేలో ఏమవుతుందంటే, మీ స్కల్ మొత్తం వస్తుంది 3 dimensional. అంటే అక్కడ ఎముక ఎంత లావుగా ఉంది, ఎంత పొడుగుగా ఉంది, ఎముక సాఫ్ట్గా ఉందా, హార్డ్గా ఉందా, అన్ని రకాల డీటెయిల్స్ అందులో తెలుస్తాయి. ఈ ఇంట్రాఓరల్ స్కాన్, CBCT రెండింటిని ఇంటిగ్రేట్ చేస్తాం. ఇంటిగ్రేట్ చేసినప్పుడు ఏమవుతుంది, మీరు ఏ రకంగా కొరుకుతున్నారు అనేది ఒక గైడెన్స్ వస్తుంది. అంటే ఏ రకంగా కొరుకుతున్నారు అంటే అక్కడ ఎంత ఫోర్స్ పడుతుంది, ఎలాంటి టీత్ పెట్టాలి అనేది మనకు గైడెన్స్ వస్తుంది. దాని ప్రకారం ఫస్ట్ మనం మీరు ఎక్స్పీరియన్స్ అయ్యేది, అంటే మీ నోట్లో కనిపించేది నమిలే భాగంని మనం ప్రిపేర్ చేస్తాం. ప్రిపేర్ చేసి ఎగ్జాక్ట్లీ దానికి ప్యారలల్గా ఉండేటట్టే ప్రాపర్ పొజిషన్లో ఇంప్లాంట్ వచ్చేటట్టు ప్లాన్ చేస్తాం. సో అప్పుడు ఏమవుతుంది, ఇంప్లాంటివ్ టీత్ అనేది మొత్తం ఒకటే ప్లేన్లో ఉంటుంది. అప్పుడు ఫోర్సెస్ అన్నీ మనకు బోన్ తీసుకుంటుంది. ఈ ఇంప్లాంట్ అనేది మన టూత్కు 100% సపోర్టివ్గా ఉంటుంది. ఈ రకంగా చేస్తే కనుక మీకు సక్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. ప్లస్ దీనికి టిష్యూ డ్యామేజ్ ఉండదు. ఎందుకంటే ఈ రకమైన పద్ధతిలో చేసేసి ఒక టెంప్లెట్ని తయారు చేస్తాం, దాన్ని గైడ్ అంటాం. ఆ గైడ్ని నోట్లో పెట్టేసేసి డైరెక్ట్ డ్రిల్ వేసేసి ఇంప్లాంట్ పెట్టేసేయచ్చు. సో అయితే ఇక్కడ టిష్యూ కట్ చేయాల్సిన అవసరం లేదు, బ్లేడ్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు, మీకు కుట్లు వేయాల్సిన అవసరం లేదు, బ్లీడింగ్ తక్కువ ఉంటుంది, వాపు కూడా ఉండదు, వెరీ ఈజీ టు మెయింటైన్. మీకు సింపుల్గా చెప్పాలంటే, మీకు 1 or 2 ఇంప్లాంట్స్ వేస్తే ఆన్ ద సేమ్ డే మీరు నార్మల్ డిన్నర్ చేయొచ్చు. అంత కన్వీనియంట్గా ఉంటుంది ఈ ప్రాసెస్. దీన్నే ఇంటిగ్రేటెడ్ ఇంప్లాంటాలజీ అంటారు. దానికి 96% సక్సెస్ రేట్ ఉంది. 2017లో మేము తీసుకొచ్చినాం ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్స్లో. మీరు కనుక ఇలాంటి సమస్యతో బాధపడుతుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ. నేను డాక్టర్ చరణ్ కుమార్, కోఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్స్. నమస్తే.